హాయ్ ఫ్రెండ్స్, పండగ నెల వచ్చేసింది. అంటే మార్గలి నెల. ఈ మార్గలి నెలలో చిన్నలు పెద్దలు వయసైన వాళ్ళు అందరూ గొబ్బెమ్మల్ని కొడతారు. ఈ గొబ్బెమ్మ కొట్టడం వలన ఉదయమే లేసుకుని స్నానాలు చేసి గుడికి వెళ్ళి దీపాలు పెట్టుకునేసి మళ్ళా సాయంకాలము తట్టలో గొబ్బెమ్మను పెట్టుకొని తంగేడు పూలు పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకుని ఆ తట్టలు తీసుకుని సింగారంగా అందరి ఇళ్ళ కాడికి వెళ్ళి గొబ్బెమ్మల్ని పెట్టి పాటలు పాడి వస్తూ ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఆ కాలంలో అట్లా జరుగుతూ ఉండింది. ఇప్పుడు కొంతమంది స్త్రీలు గుడి దగ్గరే దేవుడి ఎదురుగా పెట్టి చేస్తూ గొబ్బెమ్మల్ని కొడతా ఉంటారు. ఆ సౌండ్ చూడండి ఎంత బాగా ఉందో. ఒకే లెవెల్లో కొడుతున్నారు వాళ్ళు కింద ఏమాత్రము అదరలేదు, బెదరలేదు, హాయిగా ఉన్నారు, ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తూ ఉన్నారు. చూడండి ఆ పని. దేవుడికి ఇది కూడా ఒక సేవే. ఈ సేవను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. మనం కూడా ఇలాంటివి చేసి అందరికీ మరుగున పడిన కళని బయటికి తీసుకురావాలి కదా. చాలా బాగా చూడండి, ఆవు పేడతో చేస్తారు గొబ్బెమ్మల్ని. ఈ గుడి ఊతుకోటలో ఉంది. శ్రీ అழగియ సుందర వరద రాజ పెరుమాళ్ కోవిల్. ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో. గుడి లోపల గరుడాల్వార్, ఈయన మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన భక్తుడు. మనము ఇక్కడ దేవుణ్ణి చూస్తాం. రండి, లోపల ఉన్నాడు. ఈయన అழగియ సుందర వరదరాజ పెరుమాళ్. ఇక్కడ విశేషంగా పూజలు చేస్తారు. పెరటాసి నెల అయినా సరే, మార్గలి నెల అయినా సరే ఉదయమే 4 గంటలకు వచ్చేస్తారు భక్తులు. అయ్యవారు పూజలు చేపిస్తారు. ఎంత బాగున్నాడు చూడండి, నిలువెత్తు విగ్రహము. గోవింద 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 గోవింద. విశ్వక్సేనాలు, ద్వారపాలకులు, హనుమంతుడు అయిన ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ విగ్రహము ఎంత చక్కగా అలంకరించున్నారో చూడండి. దీపాలు పెట్టున్నారు. ఈ ఆల్వార్లు 12 మంది. పొయ్గై ఆల్వార్, భూదత్తాల్వార్, పెయ్య ఆల్వార్, మామిసై ఆల్వార్, నమ్మాల్వార్, మధురకవి ఆల్వార్, కులశేఖర ఆల్వార్, పెరియాల్వార్, ఆండాల్ ఆల్వార్, తొండరెడిపుడి ఆల్వార్, తిరుపాణాల్వార్, తిరుమగై ఆల్వార్. ఈ 12 మంది దేవుడికి చాలా ప్రీతికరమైన వాళ్ళు. దేవుడి సేవలోనే వాళ్ళు తరించారు. హాయ్.